తెలంగాణ రాజకీయం అంతా ఇటు ఈ కార్ రేసింగ్ తో పాటు ఆటం బాంబులు అమృతసర్ పథకంలో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కొనసాగుతున్నాయి. దాంతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నేషనల్ లీడర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగింది అంటే కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కొద్ది వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన అరెస్ట్ అవుతారు లేదు నాకు తెలియదు, ఆయన అరెస్ట్ చేయాలి కోరిక నాకేం లేదు. అయితే ఫార్ములా 1 ఉంది కదా మీరు చెప్పేది కార్ రేసింగ్, అది మన హైదరాబాద్లో అంత ఏడు పెట్టాల్సిన పని కాదు పెట్టారు. వాళ్ళు చెప్పారంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మీరు డబ్బులు ఇచ్చారు అని ఆయన ఒప్పుకున్నాడు. నేను హరీష్ రావుకి చెప్పి డబ్బులు ఇప్పించాను అంటాడు. అంత క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అలాంటి రేస్ కోర్స్కి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి అదే తప్పే. దాన్ని ఎంత యాక్షన్ తీసుకుంటారా, జైలుకి పోతారా లేదంటే అని నేను చెప్పలేను. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరికొన్ని రోజుల్లో సంవత్సరం పూర్తి కావస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి విపరీతమైన విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ 1 year పాలన పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాలు ఉన్న తర్వాత అధికార పార్టీ ఏం చేసినా దాని తందాన్ని కుట్టుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలు లేదు. అదే వివేకాల ప్రతిపక్షాలు ఉంటాయి. ఒకటి, ఈ ప్రభుత్వం పడిపోగానే మా ప్రభుత్వం వస్తుందనుకునే వాళ్ళు ఒక వర్గం. మేము అధికారం వచ్చా రాకపోయినా మా ఇష్యూస్ పైన ఫైట్ చేయడానికి ఒక వర్గం. ఇప్పుడు కమ్యూనిస్టులుగా మాకేంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇష్యూస్ ఉన్నాయి. ఏ సమస్య అయితే ప్రజలకు చాలా అవసరమో దాని మీద మేము ఫైట్ చేయాల్సిందే, ఫైట్ చేస్తాం కూడా. అంతేగాని ఈ ప్రభుత్వం కూలిపోవాలి పడిపోవాలనేటువంటి కోరిక మాకు లేదు ఇప్పటికీ. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన విజృంభించిన తర్వాత మేము తీర్మానం చేయొచ్చాము. ఇప్పటికైనా మా తీర్మానం ఏంటంటే ఇష్యూస్ పైన ఫైట్ చేయడం, అంతేగాని గవర్నమెంట్ విడిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సంవత్సరంలో కాలేదు కదా అది. అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏంటి, అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కానీ మీరు పడిపోతే మేము అధికారులకు వస్తాం కదా. బీజేపీకి మాకు బలహీనంగా ఉన్నా కేంద్రం మేము బలం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి డిఫెక్ట్ చేయించి మా వాళ్ళు ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అనేటువంటి దురుద్దేశం బీజేపీకి ఉంది. అంటే ముఖ్యంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఒక వారం రోజుల నుంచే స్టార్ట్ చేశారు, సీఎం పోతాడు మళ్ళీ కొత్త సీఎం వస్తాడు అని చెప్పేసి. ఈ కామెంట్స్ ఎట్లా ఇస్తారు? తాజాగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా అదే కామెంట్ చేశాడు. ఎట్లా చూస్తారు సార్? అది క్షుప్రార్థనం, అది రాజకీయ పాలసీ కాదు, క్షుప్రార్థనం రాజకీయాలు పనిచేయదు. అది వారం 10 రోజుల ముందరే కాదు, సంవత్సరం అయినా కూడా గవర్నమెంట్ పడిపోయేది సరి ఉండదు. వాళ్ళే తొలనాడుకొని కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకొని పోతే నేను చేయలేను, కానీ వాళ్ళు కొట్లాడుకోకుండా ఒకటి కాలం ఈ గవర్నమెంట్ పడిపోదు. అయితే విమర్శ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ అనుకున్నప్పుడు అధికార పార్టీని పొగుడుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు, చేసుకుంటారు నాకేమవుతుంది. అంతేగాని ఒక దుద్దుతోటి కక్షతోటి రాజకీయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా 6 గ్యారంటీలతోని అమల్లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. 6 గ్యారంటీలు అమలు చేయడం చేతగాక అటకెక్కించింది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఆరోపిస్తుంది. మీరు 6 గ్యారంటీలను ఏం చూస్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేంద్రంలో 15 దాటిపోయింది బీజేపీ వచ్చి, అనేక హామీలు ఇచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది, ఇచ్చిందా? ప్రతి అకౌంట్కి 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తాను, ఇచ్చారా? ఆ తర్వాత ఇంకా అనేక సమస్యలు చేసుకొచ్చారు, వచ్చిందా? మరి అటువంటి మీరు ఎన్ని మంది రాజీనామా చేయాలా? 11 ఏళ్ళు ఇప్పుడు చదువుతామంటే ఇప్పుడు 10 నెలలు కూడా కాలేదు. హామీ ఇచ్చారు, కొన్ని చేసుకుంటూ పోతున్నారు. చేసుకుంటూ పోతే క్రమంలో బ్రెయిన్ జరగలేదంటే కుదరదు. అంటే మీరు అనుకున్న ఆశయం జరగకపోవచ్చు. రుణమాఫీ ఉంది, 2 లక్షలు అన్నారు, దాని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి, డబ్బులు కూడా లేవు, బాగా చేసుకుంటూ వచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 4 దఫాలు ఇచ్చింది. అందులో వాళ్ళు ఏం చేశారు, రైతుల కోసం నగలు కుదవబెట్టుంటే ఆ బంగారానికి మేము ఉపయోగన్నారు, అంత దుర్మార్గం ప్రయత్నించారు. అట్లనే వీళ్ళు. అందువల్ల ఇంప్లిమెంటేషన్ క్రమంలో కొంచెం స్లో కావచ్చు. మేము చేయమని అంటే అది వేరు, ఆ ఆలోచన తప్ప. అంటే ఒక సాగుబడి చేస్తుంటే దానిలో వచ్చేటువంటి సమస్యలు తప్ప నేను చేయమని పరిస్థితి లేదు. అటువంటిప్పుడు 6 గ్యారెంటీలు 11 నెలలోనే అమలు చేయాలంటే అమలు చేసే క్రమం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు అమలు అవుతుంది అనుకోవాలి తప్ప, అమలు స్టార్ట్ కాకుండా ఉంటే అది వేరు, స్టార్ట్ అవుతున్నాయి కదా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోకుండా 11 ఏళ్ళగా కేంద్రంలో ఉంది, దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్లో ఉన్నాయి తెస్తామని చెప్పారు. అదేం తెచ్చారా? అంటే 2 ఉన్నాయి. మరి ఎన్ని మాటలు రాజీనామా చేయాలి బీజేపీ వాళ్ళు?
ముఖ్యంగా ఈ 2 లక్షల రుణమాఫీ గురించి, అంటే రుణమాఫీ చేయక ముందుకు దాదాపు 31,000 కోట్లు రుణమాఫీకి అవసరం అవుతున్నాయి. కానీ ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేసిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అది అమలు చేసే టైం వచ్చేసరికి 27 days లో వీళ్ళు అమలు చేసినప్పటికీ, అంటే వీళ్ళు 31,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి కేవలం 18 లక్షల కోట్లతోనే సరిపుచ్చారు. అంటే మిగతా ఏమైనా వాళ్ళ ఖజానా నింపుకున్నారా అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవం మనకు అందరికీ తెలుసు, అప్పుల రాష్ట్రంగా మిగిలింది తప్ప మిగులు రాష్ట్రంగా వెళ్ళలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు 15,000 కోట్ల రూపాయలు మిగులు, కానీ ఇప్పుడు వచ్చేకాడికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఖజానా క్యారీ అయిపోయింది. అయినా సరే వాళ్ళ హామీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణ మాఫీ అన్నారు, కరెక్టే. అది ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి. వీళ్ళు ఏమంటారు, మా 2 లక్షలు రద్దు చేసేయండి మీరు అని అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం మీరు కట్టేయండి, మీరు రద్దు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఇది చేస్తే మళ్ళీ రాదని బ్యాంక్ వాళ్ళు ప్రాబ్లం, మీ అప్పంతా రద్దు చేసేయండి, అలాంటి 2 లక్షల రూపాయలు మీకు ఇస్తూ ఉంటున్నారు. అక్కడ సమస్య వస్తుంది. గవర్నమెంట్ కూడా ఏంటి, ఒకసారి డబ్బులు అది కూడా లేవు, ఇక బొకాయిస్తారు. కానీ ఏదో ఒక పద్ధతిలో లిటికేషన్ పెట్టి డ్రాగాన్ చేసుకుంటూ వాళ్ళు చేస్తూ స్టార్ట్ చేశారు. అది 15 లక్షలకు ఎంతో కానీ చేశారు. అది క్రమం సాగుతుంది. బ్యాంకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమించాలి, బ్యాంకులో వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఆ సమస్యలు జరుగుతున్నాయి. ప్రాసెస్లో ఉంది అంతవరకు నేను చెప్పగలను. సానుకూల ప్రాసెస్లో ఉంది తప్ప నెగిటివ్గా లేదు. కాబట్టి శాపనాదాయ పెట్టాల్సిన పని నాకు తెలుసు. ముఖ్యంగా అప్పుల రాష్ట్రంగా చేసి మిగిల్చారు అని చెప్పేసి పదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. సంపద సృష్టించాము, అటు అప్పులు చేశాము, అంటే కట్టేవాడికి కదా ఎవడైనా అప్పు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అవును, ఇంకొక 5 ఏళ్ళు గెలిచి ఉంటే వాళ్ళ తను తెలిసిపోయింది. ఇది కాళేశ్వరం అప్పులు ఎవడు కట్టాడు, కట్టగలరా? వాళ్ళు చేసిన అప్పుడు కట్టగలరా? వాళ్ళైనా ఫీల్ అయి ఉండేవాళ్ళే. అంటే అదృష్టం కొద్ది ఓడిపోయారు వాళ్ళు, దురదృష్టం కొద్ది కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ, కాబట్టి అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఆటం బాంబులు పేలుతాయి అని చెప్పేసి తాజాగా చాలా సార్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఈ ఆటం బాంబుల గురించి మీరు ఏమంటారు? ఆటం బాంబులు పేలడం మొదలు పెడితే ప్రపంచంలో పోతుంది. వాళ్ళకి అర్థం కదా, ఆటం బాంబులు వాల్యూ వీళ్ళకి అర్థం లేకపోవల్ల అనుయోగం యుద్ధం వస్తే అయ్యో మిగలదు. అందువల్ల అవన్నీ రాజకీయ వాదోపవాదనలో పటుత్వం కోసం వచ్చేటువంటి వాదనలు తప్ప ఇంకొకటి కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా పిచ్చోడి చేతుల రాయిలా మారింది తెలంగాణ రాజకీయం అని చెప్పేసి హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు సార్. అయితే ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి వికారాబాద్ ఇష్యూ పిచ్చోడి చేతుల రాయిలా మారింది కాబట్టి ఆ రాయిపోయి వికారాబాద్ మీద పడింది, అందుకనే నిన్న జరిగిన సంఘటనకి తీరు నిదర్శనం అని చెప్పేసి అంటున్నారు. పిచ్చోడు రాయి అంటే ఆ ఊరు గ్రామం ప్రజలు పిచ్చోళ్ళ వాళ్ళు రాళ్ళు వేశారు. ఆ ఊరి పేరేంటి? వికారాబాద్. ఆ ఊరు ప్రజలు కలెక్టర్ కారు పైన సిబ్బంది పైన రాళ్ళు వేశారు. వాళ్ళు పిచ్చోళ్ళ హరీష్ ఉద్దేశంలో అంటే పిచ్చోడు చేతిలో రాయిలా మారింది, రేవంత్ రెడ్డి పిచ్చోడా ఇప్పుడు ఇట్టంటున్నా. అండ్ ప్రజలు రాళ్ళు వేశారు, ప్రజలు పిచ్చోళ్ళ వాళ్ళు ఆవేశంగా వాళ్ళు వేశారు. అందులో పిచ్చోళ్ళ చేతిలో రాళ్ళు అంటే ప్రజలు పిచ్చోళ్ళుగా హరీష్ రావు భావిస్తున్నాడు, దురదృష్టకరం. ముఖ్యంగా అక్కడ ఫార్మా ఓపెనింగ్ కోసం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వెళ్లారు, కావాలని వెనకాల ఉండి చేయించారని ఒక వార్త వస్తుంది సార్, అది నిజమంటారా? ఉంటాయండి, ప్రయాణం లేకుండా ఉండవు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే చేసేంత మాత్రం జరగదు. ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. కానీ కేవలం టీఆర్ఎస్ఏ చేసేదంటే నేను ఒప్పుకోను. జనం అట్లా లేరు, అటుంటే వాళ్ళు గెలిచేవాళ్ళు కదా. ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే, ముఖ్యంగా అమృత్సర్ పథకంలో పూర్తిగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే వీళ్ళు టెండర్లు పిలిచి ఇచ్చారు అని చెప్పేసి తాజాగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు ఢిల్లీ వెళ్ళి ఇటు రేవంత్ రెడ్డి పైన అటు పొంగులేటి పైన కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? దొంగలు కొట్లాడుకుంటే వాస్తవాలు బయటపడతాయి. వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరిగింది. వీళ్ళు ముదురులే, కాంగ్రెస్ కూడా వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళతో కొట్లాడుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి. పండేయండి, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. దానికి మంది కాపాలా, ఇంకా వాళ్ళతో ఇంకా కొట్లాడుకోవాలి, ఇంకా బయట రావాలి. ఆ బయటకు జనాన్ని తెలియాలి, అప్పుడు జనం డేట్ చేస్తారు, మంచిదే కదా. అంటే హైడ్రాని ఎట్లా చూస్తారు సార్? హైడ్రా ఏదో దూకుడు స్వభావంతో పోయింది, మళ్ళీ చల్లబడింది, ఇంకా 2 రోజుల పనితీరేనా హైడ్రా అంటే అని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైడ్రా సబ్జెక్ట్ ని రేవంత్ రెడ్డి ఒక విధంగా బూతలం చూపించేశాడు, భయప్రాంతం చేశాడు. అది కరెక్ట్ కాదు. ఆయన హైడ్రా పెట్టింది కరెక్టే. దానిలో 1-2 చూసుకోవాల్సింటే FTL సిటీలో ఉన్నటువంటి చెరువుల్లో కట్టాలు కట్టి ₹1 కోటి అనిపిస్తున్న వాళ్ళని పట్టుకోవడం కరెక్టే. దానికి యాక్షన్ తీసుకున్నాడు, మేము సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మూసి చాలా దుర్గంధమైంది.
అనేక ప్రభుత్వాలు ప్రయత్నించినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది, కానీ ఒక స్టేజ్ కొంచెం ఆగిపోయారు వాళ్ళు భయపడిపోయి. కానీ ఇప్పుడు ధైర్యంగా చేస్తున్నారు. నేను గుర్తుంచుకోండి అంటే మూసీ అనేది ఇప్పుడు మనం ట్రైన్లో వస్తుంటాము, ఆ హైదరాబాద్ ఎంట్రన్స్ రాగానే ఆ దుర్గంధ వాసనకి వెళ్ళేసుకుంటాం, హైదరాబాద్ తెచ్చింది అనుకుంటాం. అది పరిస్థితి. అట్లాంటి దుర్గంధమైన దాన్ని ప్రచారం చేస్తే హైదరాబాద్కి చాలా బ్రహ్మాండ బ్యూటిఫుల్ వస్తుంది. నేను స్విట్జర్లాండ్ అక్కడ చూశాను. ఊరి మధ్య నుంచి కాలువలు పోతూ ఉంటాయి, నీళ్లు పోతుంటాయి, పడవలో పోయేవాళ్ళు ఆడుకుంటున్న అంటే తెనాలి చూడండి, తెనాలి మధ్య ఊరి నుంచి కాలువలు పోతుంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం. అది జరగాల్సిందే. అయితే దీన్ని ఏం చేశారు వాళ్ళు, తెలంగాణ మొత్తం విస్తరించాలని కొంతమంది అయితే, కొంతమంది అన్ని చుట్టుపక్కల జిల్లాలంతా విస్తరించి ఎక్కడికి చెరువులు ఉన్నాయో వాళ్ళపైన పోయి మార్పులు చేసి వచ్చేస్తారు చెప్పేసి బెత్తలు పెట్టి ఒకవేళ భూతాన్ని సృష్టించారు. అది హైదరాబాద్ ఉద్దేశం కాదు. అయితే దాన్ని ఆ విధంగా విస్తృతి చేశారు. దాన్ని క్లారిఫై చేయడంలో, ప్రజల్ని నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడే ఇస్తారు దాన్ని ఫెయిల్ చేయాలి. అందుకని కొంచెం ఎందుకు తగ్గారని అర్థం. క్లారిఫై చేయండి, మీకేం ఇబ్బంది లేదు. ఎఫ్టీలో ఉండేవాళ్ళు మీరు పోవాల్సిందే. అయితే ఇంకొకటి ఉంది, దొంగలు ఇల్లు కట్టుకున్నారు, లేదు ఇల్లు అమ్మేశారు, వాళ్ళు కట్టేసుకున్నారు. పేదవాళ్ళు అమ్మేవాడు మోసగాడు, కట్టుకున్నాడు నిజమైన వాడు. అవి దాన్ని పడగొట్టి మనకేం బతుకు. అక్కడ మనం కాంపన్సేషన్ ఇంకో ఇది మనం అడుగుతున్నాం. తర్వాత ఈ ఎక్కడైతే పేదవాళ్ళు ప్రచారం చేస్తారో వాళ్ళకి ప్రత్యామ్నాయ సభ్యులు కల్పించుకుంటున్నాం. నేను కల్పిస్తామని చెప్తున్నాను. అది కల్పిస్తే మనకి అభ్యంతరంగా. అంతేగాని ఇది తెలంగాణ మొత్తం విస్తరించాలని, ఎక్కడ చెరువులు కొంటలు సంబంధం లేని చోట కూడా ఒకప్పుడు చెరువు ఉంది కాబట్టి ఇది కొట్టేస్తామని అట్లాంటివి పోవాల్సిందండి. ఈ మూసీ పునర్జీవం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అంటారా సార్? అంటే ఎండింగ్ వరకు వెళ్తుంది అంటారా ఈ ప్రాజెక్ట్? అది పాలక వర్గాల బిల్ పూర్తి పెట్టుకుంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, చేస్తామన్నాడు, అతను కొనసాగించేటి ఏర్పాటు చేయకపోతే మంచిది. లేదా మళ్ళీ వాళ్ళ పార్టీలో కొంతమంది ఎన్నికలు రావడము, లేదా కేంద్ర ప్రభుత్వం వెనక్కి రావడము చేస్తే మనం చేయగలిగింది. ఇది మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తారా లేదనేది తలపెట్టే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. చేస్తే మంచిదని నా ఉద్దేశం. ముఖ్యంగా మూసీకి సంబంధించి ప్రక్షాళన అనేది రిటర్నింగ్ వాల్ కడితే సరిపోతుంది, గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా అదే కట్టారు కదా అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. రిటర్నింగ్ వాల్ కట్టడంతో మూసీ ప్రక్షాళన అనేది అంటే పూర్తి స్థాయిలో అయిపోతుంది అంటారా? దానికి సమగ్రమైన పద్ధతిలో పరిష్కారం కావాలి. కానీ ఏదో మూసిన కాళ్ళు కట్టేస్తే పోద్దంటే అది కుదరదు. ఒకసారి ప్రళయం వచ్చి పడిందంటే మొత్తం వదిలిపోతాను కదా. అందువల్ల సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఈ గత 100 సంవత్సరాలుగా నీళ్లు నిలవలు ఎక్కడ వచ్చినాయో, ఎంత మునిగిపోయిందో అది లెక్కలు తీయాలి. దాని ప్రకారం ఉపయోగపడే పద్ధతుల్లో కాళ్ళు కట్టాలి తప్ప ఏదో పిల్ల కాళ్ళు కట్టేసి అయిపోయిందండి మాత్రం సాధ్యం కాదు. తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం కాదు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మొన్న ఒక 2.5 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు జన్మదినం సందర్భంగా. మూసీ బాధితుల ఇళ్ల దగ్గరకు పోయి పాదయాత్రలు చేయాలి కానీ ఖాళీ ప్లేస్లలో పోయి చేస్తే ఏమొస్తుంది రేవంత్ రెడ్డికి, అలా బాధ ఎట్లా పడుతుంది ఈయనకి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళు తెలివైన వాళ్ళే పోయి జనం పోయి మోటుకుంటారు. ఫస్ట్ ఎత్తగానే ముందు సాఫీగా చేసుకుంటూ వస్తారు, చేసుకుంటూ వచ్చి ఒక నమ్మకం కలిపిన తర్వాత ఇక్కడికి వస్తారు కదా. ఎక్కనే ముక్కు పోయి కొండ గుద్దుకుంటుందా? వాళ్ళు తెలివైన వాళ్ళే కదా. ఎందుకు గుద్దుకుంటారు వాళ్ళు? ఎక్కడ సౌకర్యం ఉందో, ఎక్కడ రెసిస్టెన్స్ లేదో ఆడ మొదలు పెడుతున్నారు. ఆ డెవలప్మెంట్ చూపించారు. చూపించడం మీద కూడా కన్ను పడుతున్నారు పైన. డెవలప్ అవుతుంది మనం ఒప్పుకోవచ్చు. ఆ పద్ధతిలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎత్తుగడలు ఇస్తే వాళ్ళు చేస్తే కరెక్ట్. ముఖ్యంగా ఎవరెంతో వాళ్ళకంత అనే ఒక క్యాప్షన్ తోని కులగణన చేపట్టింది. ప్రజెంట్ అయితే సర్వే కొనసాగుతుంది. కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మీరు కులగణన జరగాల్సిందే. అది కులతత్వం వేరు, కులాభిమానం వేరు. మనకు కులాభిమానం ఉంటుంది ఎవరికైనా, కులతత్వం ఉండకూడదు. ఆ కులం గొప్ప అందుకే ఇప్పుడు ఏంటంటే సోషియో ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా భారతదేశంలో అగ్ర కులాల వాళ్ళు కావచ్చు, అగ్రగణ్యులు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్యూడల్స్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ రాజ్యం. మెజారిటీ ప్రజానీకం పేదవాళ్ళు ఉన్నా దాదాపు 75-80% ఆఫ్ ది పీపుల్ కామన్ పీపుల్ అయినా ఓ 20% ఆఫ్ ది ఎలైట్ పీపుల్ అధికారంలో ఉంటున్నారు రకరకాలుగా, ఏ పార్టీలు కానీ. దాన్ని పోవాలంటే ఇవి రావాలి. ఏ కులం ఎంతమంది తెలియాలి. నిజంగానే ఏ కులం వాళ్ళు ఎంతమందో కానీ గణం వచ్చేస్తే బద్దలవుతుంది మొనోపోలీసు పెత్తందారుల వాళ్ళ కుటుంబాలు. అందుకే వాళ్ళు భయపడుతుంటున్నారు. మేము ఈ భారతదేశంలో ప్రతి కులానికి న్యాయం జరగాలంటే వాళ్ళ ఎంతో సంఖ్య తెలియాలి. ఇంత సంఖ్య అని తెలిస్తే ఆ సంఖ్య ప్రకారం పాలసీ మ్యాటర్లు, అడ్మినిస్ట్రేటివ్లు, ఉద్యోగాలలో వాళ్ళకి భాగస్వామ్యం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముందు ఈ లెక్క తేలాలి. తేలితే అప్పుడు మన సంపద మొత్తం ఎవరికి పోతా ఉంది, ఏ కులానికి పోతా ఉంది తెలిపోతుంది. రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు పార్లమెంట్లో ఉన్నారు, ఎవరు అసెంబ్లీలో ఉన్నారు తెలిపోతుంది. తెలాల. తేలితేనే అసలు ఈ మొనోపలి
బద్దలవుతుంది. అది కావాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ నుంచి అయితే ఇది స్టార్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా కూడా జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ పిలిపించింది. ఎట్లా ఇస్తారు దేశవ్యాప్తంగా చేయాలని అది చేస్తే ఉందంటే ఇప్పుడు బీజేపీలో అంత పెత్తందారి పోకలు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. షేర్స్ అంతా సామాన్య ప్రజలు తక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ భయం ఇప్పుడు బీజేపీ బద్దలవుతుంది. ఆ బద్దలవడం వాళ్ళకి ప్రమాదం పసిగట్టారు. అందుకనే వాళ్ళు కులగణన కాకుండా యూనిఫైడ్ సివిల్ ఏమంటుందండి కామన్ సివిల్ కోడ్ పెడుతున్నారు. కామన్ సివిల్ కోడ్ అంటే అది రిలీజియస్ తీసుకు పెడతారు. దాని ద్వారా వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళ ఉద్దేశం. కులగణన చేస్తే వాళ్ళకి నష్టం. కులగణన చేస్తే ప్రజాస్వామ్యానికి ఉపయోగం మా ఉద్దేశం. దేశవ్యాప్తంగా కులగణన జరిగితే భారతదేశంలో బీజేపీ నుండి ఎవరండి పొలిటికల్ మోనోపోలీ మొత్తం బద్దలవుతుంది. అది ఏ పార్టీ అయినా కాదు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరే కావచ్చు, అది బద్దలవడం ఖాయం. అది కావాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి దాదాపుగా 75 ప్రశ్నలతో కూడిన ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేశారు. 75 ప్రశ్నలు ఒక వ్యక్తిని అడిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ సమాచారం ఇస్తారంటారా సార్? అధికారులు మాత్రం ఖచ్చితంగా మీరు సహకరించండి, మీకే న్యాయం చేకూరుతుంది అంటున్నారు. ఈ 75 ప్రశ్నలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఏ పద్ధతుల్లో అది ప్రశ్నావళి ఇచ్చిందో అది కన్ఫ్యూజన్తో కూడుకుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇచ్చిన ప్రశ్నావళి మొత్తం మీరు ఫిలప్ చేయక్కర్లేదు, మీకు ఇష్టం వచ్చే చెప్పండి అంటున్నారు. కానీ అధికారులు ఏమంటున్నారు, ఒక్కొక్కటి అడుగుతున్నారు. అది వాళ్ళు చెప్పకపోతే ఫిలప్ చేయకపోతే మళ్ళీ వాళ్ళు అడుగుతారు. కాబట్టి విడభయం వెళ్ళదు. అందుకే మీ ప్రశ్నాపత్రంలోనే మౌలిక మార్పులు రావాలి. నీకు కావాల్సిన కులమే కదా, సింపుల్. ఎందుకు వాళ్ళు నీకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత క్యాష్ ఉంది, బ్యాంకులు ఎంత ఉంది, అదే అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళది ఆస్తి పత్రంతో ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది, కమర్షియల్ ట్యాక్స్ చూసుకుంటుంది. మీకేం సంబంధం? మీరు చూడాలంటే ఈ భారతదేశంలో ఎంతమంది ఏ ప్రాబ్లమ్స్ కావాలా అది అడగండి, సింపుల్. అది అడగకుండా మీరు సొంత గౌరవం పెడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. దాన్ని రాజకీయంగా ఉండేవాళ్ళు దాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి 2 గంటలు 3 గంటలు కూర్చోండి సాధ్యం అవుతుంది ఇంతమంది జనాభాను. అందులో ప్రభుత్వం కొద్దిగా మార్పులు తీసుకొచ్చి సులభతరం చేయాలి. సులభతరం చేసి మీకు కావాల్సిన ఫండమెంటల్ క్యాస్ట్ అండి, అది చూసుకోండి. దీంతో మీకేం పని? బ్యాంక్ అకౌంట్ ఉంది, క్యాష్ ఎంత ఉంది, నీ కార్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయంటే అది మీకే సంబంధం అని అది వాళ్ళు చూసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత బిజినెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీకే సంబంధం? మీ డేటా ఎక్కడికి పోదు, మీ డేటా సేఫ్ జోన్ లో ఉంటాయని చెప్పి ఒకసారి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది, ఇట్లాంటి డేటా తీసుకొని వాళ్ళ చేతికి పోతే ఏంది పరిస్థితి అని చెప్పి కొంతమంది. ఈ ప్రభుత్వం ఎవరు నమ్ముతారమ్మా? అధికారులు ఎవరు నమ్ముతారు? నా రహస్యాన్ని ప్రభుత్వం మీద ఆపేస్తావా? ఆపేస్తాం. ప్రభుత్వం పర్మనెంట్గా ఉంటుందా? మారుతూనే ఉంటుంది. అందువల్ల నాకు విశ్వాసం లేదు, నేను ఈయను అంటారు. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగబద్ధం చట్టం ఉంది, దాని అయితే ఉల్లంఘిస్తాను. అక్కడే కాంప్లికేట్ అవుతాను. వాస్తవానికైతే మంచి ఉద్దేశాన్ని అది చెడు డిఫరెంట్ మార్గం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది రాజకీయంగా అపోజిషన్ కూడా దానికి ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా తాజాగా కేసీఆర్ బయటకు వస్తూ కూడా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, ఎవరు అంటే కలత చెందాల్సిన అక్కర్లేదు, నోటికి ఏదో అది మాట్లాడడం మానుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచనలు చేశారు. 90 ఏళ్ళ ముసలోడు కూడా ఏం తాత పెళ్లి చేసుకుంటామనంటే పెళ్ళి ఊరిస్తారా అంటే తప్ప నాకు వద్దని చెప్పడం. అది రాజకీయాల్లో కూడా వాళ్ళకి ఎప్పుడు సస్పెండ్ కావాలి వాళ్ళకి. అందులో కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ నాకు కావాలని కోరుకోవడం మానవ సహజ బలహీనత. కోరుకునేయండి, తప్పే ఉంది. కానీ వాళ్ళు మాట్లాడే మాటలను కొన్ని కామెంట్స్ అయితే వాళ్ళు ఇద్దరు చేసుకుంటున్నారు కామెంట్స్ ను. మాటలు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఒక పదవిలో బాధ్యతగా ఉండే. జాగ్రత్తగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి అంటే ఇది అధికార పక్షం. అది కేసీఆర్ మంది మార్గం ఎట్లా మాట్లాడలేదు రికార్డ్ తీయమని. నేను ఎప్పుడైనా మాట్లాడానా అట్లాంటి భాష ఉపయోగించానా అంటే వీడియోస్ వస్తాయి కావాలంటే బోల్డ్ అని మాట్లాడాడు. చాలా అసహ్యకరమైన మాటలు. అంటే ఆయన మాట్లాడింది అప్పుడు తప్పని కానీ రైతు నా ఉద్దేశం కాదు. రాజకీయాలు తప్పు, ఆయన మాట్లాడినా ఎవరు మాట్లాడినా. కొన్ని ఆయన మాట్లాడాడు, ఆ ప్రకారం వీడు కూడా మాట్లాడాల్సిన పనిలే. నువ్వు అటు మాట్లాడినావు కదా అంటే వాళ్ళు మాట్లాడినారు, అందుకే అధికారం జరుగు. ప్రజలు ఏం కోల్పోయామో తెలుసుకున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు. మంచిదే, జ్ఞానోదయం కలిగితే మంచిదే, బౌద్ధుడిలాగా జ్ఞానం కలిగితే మంచిదే, సహజం. ఆ ప్రకారం మీరు ఫైట్ చేసుకోండి, వస్తుంది మీకు. అంతేగాని పొద్దున్న సాయం దాకా వాడు పోవాలని శాపనార్థం పెట్టుకుంటే వస్తుంది. శాపనార్థాల వల్ల అధికారం రాదు, నేను చేసే పనిలో వస్తుంది. దానికి కౌంటర్ గా నిన్న రేవంత్ రెడ్డి ఒక నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన వచ్చి పాముజులు పండుకొని ఇప్పుడు వచ్చి లేచి మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం కోల్పోలేరు, మీ కుటుంబంలో 4 ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి దానికి కౌంటర్ వేశారు. అంటే ఎక్కడైనా కూడా పిల్లలు బడికి పోనోళ్ళని చూసాం కానీ బడులు డుమ్మలు కొట్టిన చూసినాడు. అది అసెంబ్లీకి డుమ్మా కొట్టిన నిన్ననే చూస్తున్నాము. రావాలి, అడగాలి, కడగాలి, అధికార పక్షాన్ని ప్రజల తరపున నిలబడి మాట్లాడాలి, మేము అడుక్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటంటే
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టార్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి. అధికారాన్ని బాయ్కాట్ చేశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన లోపలికి పోయాడు. ఆయన సేమ్ కాపీ కూడా చంద్రబాబు నాయుడు, ఆయన బాయ్కాట్ చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయాడు. ఇది ఒక చెడు సాంప్రదాయం అమల్లోకి వస్తూ ఉంది. ఇప్పుడు వీడు కూడా బాయ్కాట్ చేయడం ద్వారా నేను అధికారంలో వస్తాను ఆయన కోరుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు బొట్టుకట్ట కాపలు చేయాలన్నా వద్దా? బొట్టుకట్ట పిల్లలతో కాపలు చేయాలి కదా. బొట్టుకట్ట అడుగుది పెట్టి 80 పనికి ఒకటి పడుకుంటే ఎట్ట పోతుంది? నువ్వు అసెంబ్లీ పోటీ చేసావు, గెలిచావు, నీ ధర్మం నెరవేర్చాలి. ఫామ్ హౌస్లోనూ ఇంకోటి పడుకోవడం కాదు, అసెంబ్లీకి రావాలి. అందులో గతంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ తప్పు చేయని ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ మళ్ళీ అదే తప్పు చేయబోతున్నాడు. పోకుండా మీరు ఒకసారి అటువంటి మీరు పోటీ చేయబాకండి. ఎప్పుడైతే ఈ అసెంబ్లీ మీద నేను నమ్మకలేదో పోటీ చేయబాకండి. కామెంట్స్ ను మాటలు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఒక పదవిలో బాధ్యతగా ఉండే ఎవరు జాగ్రత్తగా మాట్లాడాలి? రేవంత్ రెడ్డి అంటే ఇటు అధికార పక్షం. అది కేసీఆర్ మంది మార్గం ఎట్లా మాట్లాడారు రికార్డ్ తీయమని నేను ఎప్పుడైనా మాట్లాడానా అట్లాంటి భాష ఉపయోగించానా అంటే వీడియోస్ వస్తాయి కావాలంటే బోర్డు అని మాట్లాడారు. చాలా అసహ్యకరమైన మాట. అంటే ఆయన మాట్లాడింది అప్పుడు తప్పని రైతు నా ఉద్దేశం కాదు. రాజకీయాలు తప్పు. ఆయన మాట్లాడిన ఎవరు మాట్లాడినా పోనీ ఆయన మాట్లాడాడు, ఆ ప్రకారం వీడు మాట్లాడాల్సిన పనిలే. నువ్వు అటు మాట్లాడినావు కదా అంటే వాళ్ళు మాట్లాడినారు, అందుకే అధికారం జరుగు. ప్రజలు ఏం కోల్పోయామో తెలుసుకున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు. మంచిదే, జ్ఞానోదయం కలిగితే మంచిదే, బౌద్ధుడిలాగా జ్ఞానం కలిగితే మంచిదే, సహజం. ఆ ప్రకారం మీరు ఫైట్ చేసుకోండి, వస్తుంది మీకు. అంతేగాని పొద్దున్న సాయం దాకా వాడు పోవాలని శాపనార్థం పెట్టుకుంటే వస్తుంది. శాపనార్థాల వల్ల అధికారం రాదు, నేను చేసే పనిలో వస్తుంది. దానికి కౌంటర్ గా నిన్న రేవంత్ రెడ్డి ఒక నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన వచ్చి పాముజులు పండుకొని ఇప్పుడు వచ్చి లేచి మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం కోల్పోలేరు, మీ కుటుంబంలో 4 ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి దానికి కౌంటర్ వేశారు. అంటే ఎక్కడైనా కూడా పిల్లలు బడికి పోనోళ్ళని చూసాం కానీ బడులు డుమ్మలు కొట్టిన చూసినాడు. అది అసెంబ్లీకి డుమ్మా కొట్టిన నేననే చూస్తున్నాము. రావాలి, అడగాలి, కడగాలి, అధికార పక్షాన్ని ప్రజల తరపున నిలబడి మాట్లాడాలి, ఏం అడుక్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టార్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి. అధికారాన్ని బాయ్కాట్ చేశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన లోపలికి పోయాడు. ఆయన సేమ్ కాపీ కూడా చంద్రబాబు నాయుడు, ఆయన బాయ్కాట్ చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయాడు. ఇది ఒక చెడు సాంప్రదాయం అమల్లోకి వస్తూ ఉంది. ఇప్పుడు వీడు కూడా బాయ్కాట్ చేయడం ద్వారా నేను అధికారంలో వస్తాను ఆయన కోరుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు బొట్టుకట్ట కాపలు చేయాలన్నా వద్దా? బొట్టుకట్ట పిల్లలతో కాపలు చేయాలి కదా. బొట్టుకట్ట అడుగుది పెట్టి 80 పనికి ఒకటి పడుకుంటే ఎట్ట పోతుంది? నువ్వు అసెంబ్లీ పోటీ చేసావు, గెలిచావు, నీ ధర్మం నెరవేర్చాలి. ఫామ్ హౌస్లోనూ ఇంకోటి పడుకోవడం కాదు, అసెంబ్లీకి రావాలి. అందులో గతంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ తప్పు చేయని ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ మళ్ళీ అదే తప్పు చేయబోతున్నాడు. పోకుండా మీరు ఒకసారి అటువంటి మీరు పోటీ చేయబాకండి. ఎప్పుడైతే ఈ అసెంబ్లీ మీద నేను నమ్మకలేదో పోటీ చేయబాకండి. పోటీ చేసిన తర్వాత చేయండి. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేస్తారు, పిల్లలైన పెద్ద కాపులు చేయాల్సిందే, నాకు కుదరదు. అట్లా ఈ ఎన్నికైన తర్వాత ఆ బాధ్యత నిర్వహించకపోతే అది ప్రజాద్రోహులు అవుతారో ఉంటాయి. ముఖ్యంగా ఈ 1 year పాలన పైన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన పాలక పక్షానికి ఏం చెప్తారు, ఏం సజెషన్స్ ఇస్తారు? ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, వాళ్ళకి ఏం సజెషన్స్? బిడ్డ పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడు చేస్తారమ్మా? అన్నప్రాసం రోజు ఆవకాయ పచ్చడి పెడతారమ్మా? అంతే. 11 నెలలు అయింది, అప్పుడే పంచాయతీ ఎట్లా వస్తుంది? ప్రతిపక్షాలకి ఏం చెప్తారు? ప్రతిపక్షానికి అంటే విమర్శల విషయంలో ఎట్లా ఏం మాట్లాడతారు? ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కదా, ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. ప్రతిపక్ష హక్కు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ హక్కు ఉంది, అది ప్రజలు ఇచ్చారాయనరా, అది వేరే విషయం. ప్రతిపక్షాలు నోరు సాధ్యం కాదు, వాళ్ళు మాట్లాడుకోండి, ప్రజలు ఇచ్చారని తెలుసుకోండి. అంటే ప్రతిపక్షం మాట్లాడుకోవడం ఎట్లా కుదురుతుంది? వాళ్ళ హక్కు అది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఇచ్చినటువంటి సమయం చాలా ఉంది, వాళ్ళు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూనే వస్తున్నారు, ఖచ్చితంగా సమయం పడుతుందని చెప్పేసి నారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కులగణన అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రక్రియ, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాల్సిందే. కానీ పెత్తందారులకు ఖచ్చితంగా వాళ్ళ వాటా ఎంతుందో తెలుస్తుందనే భయంతోనే వాళ్ళు కులగణనకు ముందుకు రావట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ హైదరాబాద్.